గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఇప్పుడు చాలామంది బాధపడుతున్నటువంటి సమస్య మైగ్రేన్. మనకు మైగ్రేన్ అంటే గుర్తొచ్చేది తలనొప్పి, కానీ దీనికంటే భిన్నంగా అబ్డామినల్ మైగ్రేన్ అనేటటువంటి వ్యాధి ఉంది. ఇది చాలామంది విని ఉండరు. అంటే అబ్డామిన్ అంటే కడుపు అని అర్థం. కడుపుకు కూడా మైగ్రేన్ వస్తుంది, తలకే కాదు కడుపు కూడా మైగ్రేన్ వస్తుంది. ఈ మధ్య రీసెర్చ్లో కనుక్కున్నది ఏంటి అంటే, ముఖ్యంగా మనకు బ్రెయిన్లో ఏ విధంగా అయితే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంటుందో, మన కడుపులో కూడా ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది. మనకు మెదడులో ఏవైతే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయో, మన కడుపులో కూడా మన న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి. సుఖ దుఃఖాలకు ఏ విధంగా అయితే మన బ్రెయిన్ అనేది స్పందిస్తుందో, అదేవిధంగా సుఖ దుఃఖాలకు మన కడుపులో ఉండేటువంటి ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ కూడా అలానే స్పందిస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా సరే దుఃఖంలో ఉన్నప్పుడు మనకు ఆకలి కాదు. ఆకలి కాకపోవడం అనేది మనకు ఎంటరిక్ నర్వ్ సిస్టమ్ చేతిలో ఉంటుంది. అదేవిధంగా మన పక్కన గుమగుమమైనటువంటి వాసన వస్తుంటే ఆకలి అవుతుంది. ఇది కూడా మనకు ఎంటరిక్ నర్వ్ సిస్టమ్ చేతిలో ఉంటుంది. కాబట్టి సుఖ దుఃఖాలకు కూడా మనకు మెదడుతో పాటు మనకు ఎంటరిక్ నర్వ్ సిస్టమ్ కూడా స్పందిస్తుంది. అందుకే మనకు ఇక్కడ ఉండే బ్రెయిన్ కాదు, ఈ కడుపులో ఉండే బ్రెయిన్ మనం గట్ బ్రెయిన్ అంటాం. ఓకే, ఇప్పుడు తలలోనే కాదు మైగ్రేన్, కడుపులో కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ కడుపులో వచ్చేటటువంటి మైగ్రేన్ మనం అబ్డామినల్ మైగ్రేన్ అంటాం. దీంట్లో లక్షణాలు ఏంటి అంటే, కడుపు నొప్పి అంటే మెలేసినట్టు నొప్పి ఉండటం, వాంతి వచ్చినట్టు ఉండటం, వాంతి కావటం దీని యొక్క లక్షణాలు. తలనొప్పి ఉండదు దీంట్లో. అయితే ఈ మైగ్రేన్ దేనివల్ల అయితే ఎక్కువ అవుతుందో, ఇది కూడా దానివల్లనే ఎక్కువ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఏదైనా సరే ఎక్కువ శబ్దం వల్ల, నెక్స్ట్ ఎక్కువ వెలుతురు వల్ల, నిద్ర సరిగా లేకపోయినా, టెన్షన్స్ వల్ల, వీటి అన్నిటి వల్ల కూడా ఈ అబ్డామినల్ మైగ్రేన్ అనేది కూడా పెరుగుతుంది. ఎక్కువ చాక్లెట్స్ తినటం, ఎక్కువ డీప్ ఫ్రై చేసినటువంటి నాన్ వెజ్ పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా మనకు హెడ్కి వచ్చే మైగ్రేన్ పెరుగుతుంది. అదేవిధంగా మనకు అబ్డామినల్ మైగ్రేన్ అని కూడా పెరుగుతుంది. మరి ఇది ముఖ్యంగా చిన్నపిల్లల్లో వస్తుంటుంది. ముఖ్యంగా మనం చిన్నపిల్లలు ఎక్కువగా కడుపు నొప్పిని ఎక్కువగా ఏడవటం చూస్తుంటాం. మనం ఏమనుకుంటాం, స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది వల్ల ఏడుస్తున్నారని అనుకుంటాం. కానీ ఎవరికైతే అబ్డామిన్ ఎక్కువ పెయిన్ రావటం, ఉన్నట్టుండి రావటం, వామిటింగ్ సెన్సేషన్ ఉండటం, ఇవన్నీ కూడా అబ్డామినల్ మైగ్రేన్ లక్షణాలు. మరి ఇది ఎలా తగ్గుతుంది అంటే, ముఖ్యంగా టైమ్లీ ఫుడ్ తీసుకోవటం, సరైనటువంటి నిద్ర అవసరం, జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండటం చాలా వరకు ముఖ్యం. మరి దీన్ని ముఖ్యంగా సింపుల్గా తగ్గించుకునేటువంటి ఆయుర్వేద ఔషధాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తిప్పతీగ అని ఉంటుంది. తిప్పతీగ అనేది, నెక్స్ట్ అదేవిధంగా శొంఠి, నెక్స్ట్ కరక్కాయ, ఈ మూడుతో చేసినటువంటి అమృతోత్తర కషాయం అని మనకు ఎక్కడైనా సరే ఆయుర్వేదిక్ షాప్లో అవైలబిలిటీ ఉంటుంది. దీంట్లో మూడు ఉంటాయి: తిప్పతీగ, శొంఠి, హరితకి. ఇది చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. దీన్ని చిన్నపిల్లలు అయితే మనకు ఒక 10 ml, ఒక 30 ml గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి కొద్దిగా చక్కెర వేసుకోవచ్చు. అటు ఉదయము నైటు మనం 2 పూటలా తీసుకుంటే దీనివల్ల మనకు కడుపులో వచ్చేటటువంటి మైగ్రేన్, అదేవిధంగా తలకు వచ్చేటువంటి మైగ్రేన్, తిన్న వెంటనే కడుపులో గుడగుడమనడం, కడుపు ఉబ్బరం, ఇవన్నీ కూడా తగ్గడంతో పాటు ఈ అబ్డామినల్ మైగ్రేన్ అనేది తగ్గుతుంది. దీంతో పాటు చిన్నపిల్లలకు ముఖ్యంగా ఆకలి బాగా కావటం, మోషన్ ఫ్రీ కావటం, కడుపులో నులి పురుగులు తగ్గటం, ఇన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీంట్లో ఏముంటుంది, తిప్పతీగ ఉంటుంది, శొంఠి ఉంటుంది, కరక్కాయ ఉంటుంది. దీనివల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఓకే, ఇది ఈజీగా మనకు అవైలబిలిటీ ఉంటుంది. తప్పకుండా వాడండి, మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇంకా తర్వాత ఎపిసోడ్స్లో ఇంకా ఎంతో ముఖ్యమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు, వాటి గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పినటువంటి మనకు ఆయుర్వేద ఔషధాలు ఏవైతే ఉన్నాయో అవి డాక్టర్ల పర్యవేక్షణలో వాడటం మర్చిపోవద్దు. వీడియో మొదట్లో మనం కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వటం జరిగింది. మీకు ఏవైనా సరే సందేహాలున్నా, ఏవైనా సరే వ్యాధి గురించి తెలుసుకోవాలన్నా, ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలన్నా మీరు ఆ కాంటాక్ట్ నెంబర్స్ కాంటాక్ట్ కావండి. మనకు ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా అందుబాటులో ఉంది.